ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం షురు. ఫ్యాక్షన్ లీడర్ పై పోలీస్ యాక్షన్. దెయ్యాల కోసం ఎమ్మెల్యే నడక. మరో విక్టరీకి రెడీ అయిన ఇస్రో. గ్రామంపై గజరాజుల దాడి. మారేడుపల్లిలో మెగా హీరో సందడి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చిన ఊరువాడ 60 వార్తలకు స్వాగతం. అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబానికి వ్యతిరేకంగా నిమ్మాడలో పోటీ చేసి ఓడిపోయిన కింజరాపు అప్పన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. నిమ్మాడలో తనను తన కుటుంబాన్ని ఒంటరి చేశారని, ఎన్నికల్లో పోటీ చేశారన్న కోపంతో తనతో మాట్లాడొద్దని అచ్చెన్నాయుడు కుటుంబం బెదిరిస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున నామినేషన్ వేసిన 4 అభ్యర్థులు వైసీపీలో చేరారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో 4, 8, 20, 29 వార్డుల నుంచి నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డమ్మీ నామినేషన్లు వేసిన వారు కూడా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ డైలమాలో పడింది. గ్రేటర్ విశాఖలోని పలు వార్డుల్లో వైసీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 49వ వార్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. జీవీఎంసీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్ అభ్యర్థుల లిస్టును ఇవాళ ప్రకటిస్తామని తెలిపారు ఆయన. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్లే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రయత్నిస్తుందని తెలిపారు. ఒడిషా తరహాలోని ఏపీలో కూడా వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. విజయవాడ నగర ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను భారం పడకుండా చూస్తామని విజయవాడ ఎంపీ కేసినేని నాని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విజయవాడలో పర్యటించారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడుపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారంటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాడుపత్రిలోని బృందావనం అపార్ట్మెంట్లోని గౌరీనాథ్ రెడ్డికి చెందిన ఒక ఇంట్లో సోదాలు నిర్వహించి క్రికెట్ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దెరలో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. చైర్మన్ పదవిని బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. బీసీ సంఘాల నుంచి అభ్యర్థులను ప్రకటించాలంటూ కార్యకర్తలు ఎమ్మెల్యేపై ఒత్తిడి చేశారు. దీంతో ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబు చేసేదేమీ లేక ఎన్నికలు ముగిసే వరకు ఎవరూ మాట్లాడవద్దని కార్యకర్తలకు సూచించారు. జగిత్యాల జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలో అర్బన్ పార్క్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ వినతిపత్రం అందించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రమాదంలో చనిపోయిన న్యాయవాది అమరేందర్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సమావేశంలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హామీనిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణిదేవికి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని రాణి రుద్రమ ప్రచారం నిర్వహించారు. సింగరేణితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్లోని గ్రాడ్యుయేట్లను కలిసి తనకు ఓటేయాలని కోరారు. ప్రజా సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం చేయాలంటే చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం ఉండాలన్నారు. నిరుద్యోగ సమస్యలపైన ప్రశ్నించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇంట బారసాల మహోత్సవం నిర్వహించారు. పుష్పశ్రీవాణి శత్రుశేరుల పరిరక్షణ రాజుల బిడ్డకు యశ్విత శ్రీజగతి అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. జనగామ జిల్లా తరుగొప్పల మండలం పోతారం గ్రామస్తులు నెలకొన్న దెయ్యం భయాన్ని పోగొట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. దెయ్యం భయంతో 40 కుటుంబాలు గ్రామాన్ని వీడి వెళ్లాయని తెలియటంతో వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లారు. గ్రామస్తులతో కలిసి భోజనాలు చేశారు. రాత్రిపూట గ్రామంలో పర్యటించి గ్రామస్తుల్లో ధైర్యం నింపారు. దెయ్యాలు, భూతాలు లేవని, అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలేనని చెప్పారు. అనంతరం కళాకారులు మూఢ విశ్వాసాలపై కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతమవుతోంది. మార్చి 5న రాష్ట్ర బంద్కు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. బంద్ విజయవంతంపై విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేయాలంటూ ప్రకాశం జిల్లా పొదిలలో సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని సిఐటియు నేతలు ఆరోపించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కడప జిల్లాలో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు విశాఖ స్టీల్ను అప్పగించేందుకు తెరలేపిందని ఆరోపించారు. విభజన హామీ మేరకు ఉక్కు ఫ్యాక్టరీ కడపలో ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రేపటి పిఎస్ఎల్వి C-51 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు ప్రయోగించబోయే శాటిలైట్ దేశానికి ఎంతో ముఖ్యమైనదని, మొదటిసారిగా కమర్షియల్ శాటిలైట్లను నింగిలోకి ప్రవేశపెడుతున్నామన్నారు. పిఎస్ఎల్వి C-51 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 8:54 ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. 25 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్కు చెందిన అమెజోనియో 1తో పాటు మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చిరు వ్యాపారస్తులకు రుణాలు మంజూరు చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా 70 మంది చిరు వ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఎస్బీఐ ముందుకొచ్చింది. తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే మరోసారి ఎక్కువ రుణం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్ఐసి సంస్థ వాటాలు విక్రయించడాన్ని నిరసిస్తూ మార్చి 18న దేశవ్యాప్త సమ్మె జరగనుంది. ఈ మేరకు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మిశ్రా రాజమండ్రిలో పర్యటించారు. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ నష్టాల సాకు చూపుతూ ప్రైవేట్ పరం చేస్తోందని విమర్శించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేకూరులో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందుగా వెళ్తున్న మట్టి లారీలు నిలిపివేసి నిరసన తెలిపారు. దీంతో వందలాది లారీలన్నీ నిలిచిపోయాయి. లారీలు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో పలుమార్లు ప్రమాదాలు జరిగాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీలను పంపించేయడంతో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం ఆర్టీసీ పాత బస్టాండ్ తరలించవద్దని కోరుతూ అఖిలపక్షం నేతలు ధర్నాకు దిగారు. భారీగా తరలి వచ్చిన వివిధ పార్టీల నేతలు అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం ఆందోళనకారులు పట్టుబీడకపోవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ప్రధాన రహదారిపై శనగ రైతులు ఆందోళనలు చేపట్టారు. శనగ పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో 5,500 మద్దతు ధర ఉన్న వ్యాపారులు మాత్రం 4,500 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘాల ద్వారా కొనుగోలు జరిపి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండల కేంద్రంలోని మార్కెట్లోని కబ్జాలకు తొలగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 2 గంటల పాటు ఆందోళనలు చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. 18 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న అధికారులు స్పందించకపోవడంతో రాస్తారోకోకు దిగినట్లు స్థానికులు తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలోని బాబా కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్రీ హెల్త్ క్యాంపులో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చాలా మంది చిన్నారులు రక్తహీనత, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి తగిన మందులను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని కాపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం వివాదాస్పదంగా మారింది. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ విమర్శలకు దారితీసింది. గ్రామాన్ని మోడల్ విలేజ్ గా మారుస్తామని హామీ ఇచ్చిన వేదికపైనే అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఫిబ్రవరిలోనే తీవ్రస్థాయిలో ఎండలు ఉంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కుమరాడ్ మండలం దుగ్గి గ్రామంలోని పలు ఇళ్లపై దాడి చేసింది. ఓ ఇంటి ప్రహరీ గోడను కూల్చేసింది. గజరాజులు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 2 విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. 8వ తరగతి చదువుతున్న కైవల్యరెడ్డి, తపస్విరెడ్డి స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ న్యూఢిల్లీ అంబాసిడర్ సభ్యులుగా నియమితులయ్యారు. ఇక నుంచి వీరిద్దరూ దేశవ్యాప్తంగా స్పేస్ పోర్ట్ ఇండియా నుంచి స్టెమ్ సైన్స్ టెక్నాలజీతో పాటు ఏపీలో కిడ్స్ క్లబ్ ఫౌండేషన్ తరపున కమ్యూనికేటర్గా విధులు నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు పాఠశాలలో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రేపటి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచానికి గొప్ప శాస్త్రవేత్తలు అందించిన ఘనత భారతదేశానికి దక్కుతుందని ఉపాధ్యాయులు అన్నారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఓ పేద యువతికి ఫాతిమా స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి పేదరికంలో మగ్గుతున్న యువతిని అక్కున చేర్చుకుంది. ఆమె వివాహానికి 40,000 ఆర్థిక సాయాన్ని అందించింది. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో విద్యార్థి ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. ప్రకాశం డిగ్రీ కాలేజీలో చదువుతున్న వికాస్ అనే విద్యార్థి తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కరెంట్ బైక్ను రూపొందించాడు. తాను తయారు చేసిన బైక్తో కాలేజ్ చుట్టూ చక్కర్లు కొడుతూ విద్యార్థులందరినీ సంభ్రమాశ్చర్యానికి గురి చేశారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లిలో మెగా హీరోలు సందడి చేశారు. ఆచార్య మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో అభిమాన హీరోలను చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. మెగా అభిమానుల రాకతో మారేడుపల్లి చిన్నపాటి జాతరను తరలిస్తోంది. కృష్ణా జిల్లా కంచకచెర్లలో బ్లాస్టింగ్ కలకలం చెలరేగింది. దొనబండ గ్రామ పరిధిలోని క్వారీలో అక్రమ బ్లాస్టింగ్ జరుగుతుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 30 బాక్సుల పేలుడు పదార్థాలతో కూడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే గ్రామస్తులను చూసి నిర్వాహకులు, కూలీలు పరారయ్యారు. కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా చంద్రలపాడు మండలం పెద్దవరం గ్రామానికి కృష్ణానదిపై పడవలో మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై నిఘా పెంచిన పోలీసులు జగ్గైపేట సమీపంలో 2 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 650 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా పంచలింగాల సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర 30 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా కద్రి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన నాగరాజు వోక్స్ వ్యాగన్ కారును హైదరాబాద్ నుంచి తరలిస్తుండగా మొదట 5 లక్షలు పట్టుబడ్డాయి. ఆ తర్వాత కారు మొత్తానికి క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో మరో 25 లక్షలు దొరికాయి. జనగామ జిల్లా కొడగండ్ల మండలం బోడెనకుంట తండా సర్పంచ్ పై అధికారులు విచారణ ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తారని 7 దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ అధికారులు గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్కు అందజేసిన తర్వాత సర్పంచ్ అవినీతిపై చర్యలు తీసుకోనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో అధికారుల అండదండలతో దొరికిన కాడికి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. లక్ష్మీదేవిపల్లిలో జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నెంబర్ 1లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ధరణి పోర్టల్లో తెలిసింది. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆ భూమిని స్వాధీనం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరంలోని ఓ ఇంట్లో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 5 లక్షల విలువ చేసే నారవేప కలపను స్వాధీనం చేసుకున్నారు. దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు నారవేప చెట్టును తొలగించారు. అయితే కొంత భాగం అక్కడ మిగిలిపోవడంతో 2 వ్యక్తులు ఆ కలపను అక్రమంగా విక్రయిస్తున్నట్లు తేల్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తమపురం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కంటైనర్లు అక్రమంగా తరలిస్తున్న ఖైనీ, గుట్కా, సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కంటైనర్లు అక్రమంగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్స్ ను పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రమ్లో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు దగ్గర టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రచంద్రం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి ఎర్రచంద్రం స్మగ్లర్లు పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. మేడారం మినీ జాతరకి వాళ్ళ చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. కుటుంబ సమేతంగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో జాతరలో సందడి నెలకొంది. మేడారంలో కరోనా కలకలం రేగింది. మినీ మేడారం జాతరలో పాల్గొన్న 2 ఎండోమెంట్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే సిబ్బందికి కరోనా వచ్చినట్లు మేడారం దేవాలయ అధికారులు నిర్ధారించలేదు. కరోనా కేసులు నమోదు కావడంతో భక్తులు, ఆలయ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకుని సత్యసాయి చిత్రపటాన్ని రథంపై ఊరేగించారు. ప్రశాంత నిలయం నుంచి మొదలైన గిరి ప్రదక్షిణ గోకులం, ఏనుములపల్లి మీదుగా పుట్టపర్తి వరకు సాగింది. సత్యసాయిని కీర్తిస్తూ గిరి ప్రదక్షిణ నిర్వహించడం వల్ల బాబా ఆశీస్సులు లభించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని రంగమండపంలో ప్రత్యేక కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి టీటీడీ వేద పండితులు ఉత్సవమూర్తులను ఉంచి అభిషేకం నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాలు ధరింపజేసిన తర్వాత తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కరోనా కారణంగా గతేడాది నిర్వహించకపోవడంతో ఈసారి రథోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చెక్క భజనలు, కోలాటాల నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటిసారిగా టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. శ్రీవారి ప్రత్యేక కళ్యాణ రథంలో స్వామివారు కాళేశ్వరం చేరుకోగా అభిషేకాలు, విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు పలువురు వేద పండితులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. దారి పొడవునా స్వామివారి నామస్మరణతో పల్లకి సేవ కొనసాగింది. వీరబ్రహ్మేంద్ర స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.